మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం చేయించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ టీటీడీకి భక్తులు సమర్పించే కానుకలను ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తుల సౌకర్యాల కోసం వాడాలని సూచించారు. ఆలయ నిధుల విషయంలో ప్రభుత్వాల రాజకీయ జోక్యం తగదని, భక్తుల కానుకలను ప్రభుత్వాలు ఇతర కార్యక్రమాలకు మళ్లించరాదని అభిప్రాయపడ్డారు. గుడి బడి లేని ఊరు ఉండకూడదన్నారు. సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే వీఐపీలు ఏడాదికొకసారి మాత్రమే తిరుమల దర్శనానికి రావాలన్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే కానుకలు, ఇచ్చే నిధులు, వీటన్నింటినీ కూడా పూర్తిగా ధార్మిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, అలాగే భక్తుల యొక్క సౌకర్యాన్ని కలిగించడానికి, వాళ్ళకి వసతి, ఇక్కడ కావాల్సిన ఇతర ఏర్పాట్లు కలిగించడానికి వాటికే ప్రధానంగా ఖర్చు పెట్టాలనేది నా ముఖ్యమైన ఉద్దేశం. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో రాజకీయ జోక్యం చేసుకోకుండా బడి పెట్టడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం. గుడి కట్టించడం భక్తులు, అలాగే ఈ దేవస్థానాలు వాటి యొక్క ప్రధాన కర్తవ్యం కావాలా, వాటి మీదనే దృష్టి పెట్టాలి తప్పితే వీటిని ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకోవడం కానీ లేదా ఇతరత్ర వైపు మళ్లించడం కానీ అలాంటి ఆలోచన, అలాంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయకూడదని చెప్పని నేను సూచిస్తున్నాను. ఈ వచ్చే ప్రముఖులు కూడా ఎవరినైతే మనం ఇంగ్లీష్ భాషలో వీఐపీలను పిలుస్తుంటామో వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళితే మిగతా సామాన్య జనానికి రోజువారీగా వచ్చేటికి వేలాది మంది జనం అధికారులు సిద్ధం చేస్తుంటారు. దాని దృష్ట్యా వీఐపీలు అనేవాళ్ళం ఎవరుతున్నారో మనం వచ్చినప్పుడు పరిమితంగా మన వాళ్ళని తీసుకురావడం. రెండవది, ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే పద్ధతి కానీ పెట్టుకుంటే దేవస్థానం నిర్వహణ పైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది, అందరికి కూడా మంచి అవకాశం కలుగుతుంది అనేది నా సలహా. ఇది ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాన్ని పాటించాలి.